ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఈ నిమ్మ పూత పడతాంది రాలుతాంది, మరి దీనికి ఇంత మందు కొట్టిపియాలి. మొన్న ఇదంతా సాపు చేసి నీళ్ళు పట్టినా కూడా గిట్లనే అవుతుంది. ఏం పుట్టిందో మరి. ఆకులు మంచిగానే ఎగురు పెడతానే పూత రాలిపోతుంది. సప్నా, సప్నా గీయాలైనా ఏం తినకపోతుంది. ఊకే వండుకుంటే జ్వరం తక్కువవుతుందానే? లేసేమన్నా తిను. నాకు పానం అసలుకే శాతం అయితే లేదు. కాళ్ళ రెక్కలు బాగా గుంజుకత్తన్నాయి. అందుకే మళ్ళా వండుకున్నా. సరే, నేను చాయ్ పెట్టుకొస్తా. తాయి కాసేపు రెస్ట్ తీసుకో. బోలన్నీ అట్లనే ఉన్నాయి, నేను తీసుకొచ్చి తోముతా. నిన్న మొన్న బట్టలు కూడా అట్లనే ఉన్నాయి, తీసుకొచ్చి నానబెట్టి విండుతా. గా పనులు నువ్వేం చేస్తావు? అద్దు, అప్పటి వరకు నేనే మెల్లగా లేచి పని చేసుకుంటా. నువ్వేం చెయ్యకు. శాత ఆగుంటూనే ఉంటివి, నువ్వేం చేస్తావే పనులు? 2 రోజుల నుంచి గ్లూకోజ్ లెక్కే, జ్వరం కూడా తగ్గకపోయా. ఏమద్దు కానీ నువ్వు రెస్ట్ తీసుకో. అద్దు, సాయంత్రం వరకు నేనే చేసుకుంటా మెల్లగా. నువ్వు చేసి రాద్దు, నేను చేసి రాద్దు. మీ అమ్మోళ్ళ ఇంటికి 2 రోజులు పో. నేను పోను. మీ అమ్మని 2 రోజులు రమ్మనే. అమ్మ అత్త ఎట్లా చెప్పు? ఇంటికాడ వదిన ఒక్కతే ఉండదా? అన్న లేనే లేకపాయే, దేశం బాయే. వదిన ఒక్కతే ఎట్లుంటది? మొన్న నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ పొలం కొయ్యాలి, పనులున్నాయి బిడ్డ అని అన్నది. అది ఇడికి అత్తే ఆ పనులన్నీ ఎట్లయితాయి? వదినకు తిప్పలు కాదా? రాకుంటవైతే నీకేం తెలియదు, ఆగే. నేను ఫోన్ చేస్తా, రమ్మంట. అరే చెయ్యకు. నువ్వు ఆగే. నువ్వు ఇట్లా ఏమంటే ఎట్లనే? మీ అమ్మ తెలియదా? చెప్పలే అనదా? ఇగో ఫోన్ రింగ్ అవుతుంది, మాట్లాడు. ఈనవు కదా నువ్వు. మాట్లాడు. లావణ్య, అత్తమ్మా ఆగో ఫోన్ వస్తుంది చూడు. ఎవలో ఇప్పుడు ఎవరు చేస్తారు అత్తమ్మా? కొడుకు కావచ్చు, దేశం నుంచి చేస్తాడు కావచ్చు. ఎత్తుపో. సరే. ఆడు పనికి పోయి ఆన్లైన్ కదా, రోజు 2 ముచ్చట్లు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు కదా. మాట్లాడు. అయ్యో అత్తమ్మ, ఈయన కాదు, సప్న ఫోన్ చేస్తాంది. ఇగో లిఫ్ట్ చేసిన, మాట్లాడు. సప్నవ చేస్తుందా? ఎత్తినవా? ఎత్తినా, మాట్లాడు. హలో, మంచిగా ఉన్నారానే? మంచిగున్న బిడ్డ, నువ్వు మంచిగున్నావానే? మొన్న నుంచి జ్వరం బాగా వస్తుంది, అసలు శాతం అయితే లేదు. అయ్యో, జ్వరం వస్తుందా బిడ్డ? అయ్యో, దావకాన పోలేదా అని మరి? పేనమ్మా. నేను మొన్న ఫోన్ చేసి మాట్లాడినాడే, ముక్కుతో మాట్లాడినావు, కుసర కుసర మాట్లాడినావు. గదేనే అమ్మా. అత్తవానే మరి 2 రోజులు. సరే తీ బిడ్డ, అత్త తీ మరి. సరే అమ్మా. సరే ఉండు, నేను ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అల్లునికి ఫోన్ చేస్తా. సరే. సరే ఉంటాను బిడ్డ. అయ్యో అత్తమ్మ, ఏమో కుసర కుసర ఉందంటున్నావు, లేత్తలేదంటున్నావు, ఏమైంది అత్తమ్మా? మొన్న చెప్పలేదా అనే? మొన్న ఫోన్ మాట్లాడినప్పుడు అంత చిన్నవైనట్టు మాట్లాడింది, కుస కుస ఉన్నదని చెప్పలేదా? 2 రోజులు అవుతుందట. జ్వరం బాగా వచ్చిందట, పొల్లలు ఎత్తలేదట. అమ్మ నువ్వు అత్తవా అని అడిగింది, మరి పోయిరావన్నా? అయ్యో అత్తమ్మ, పోయిరావన్నా అంటున్నావా? అసలు లేచిందో ఇంతకేమన్నా తిన్నదో లేదో, అయినా జ్వరం వస్తే అస్సలకే శాత కాదు. నువ్వైతే పోయిరాపో, ఏం కాదు. మరి రేపటి ఎల్లుండి మనం పొలం కోద్దామని అనుకుంటువి. నేను పోతే ఒక్కదాన్ని ఎట్లెళ్ళ తీసుకొస్తావు ఇదంతా? నువ్వేం రంది వాడకు. మిషన్కి ఇట్లా అత్తే పొలం పక్కపంటి సీను లేడా, మధు లేడా? అవసరం ఉంటే మా తమ్ముని కూడా రమ్మంట. నువ్వేం ఇక్కడ గురించి ఆలోచించకు. బుక్కడంత తిని సప్న దగ్గర పోదుపా. మీ తమ్మునికి ఫోన్ చేసి రమ్మనే, వాడు అత్తే నాకు ఇంత ధైర్యం ఉంటది. కొడుకు కూడా లేకపాయే, ఇంట్లో ఒక్కదాని ఎట్లుంటవే? ఇక వాడు వచ్చింది అనుకో, నా మనసు నిమ్మలం ఉంటది. అయ్యో అత్తమ్మ, నువ్వేం రంది వాడకు. ఆయనకి ఫోన్ చేసి రమ్మంటది. సరేగా, నువ్వు ఇంత బుక్కడంత తిని పోదుపా. మళ్ళా నువ్వెందుకే? నేను తిని మా పోతా కానీ నువ్వు ఇక్కడ ఏమన్నా పని చూసుకో. పొద్దుగాల పెరట్లా ఇంత బెండకాయ, టమాటా, వంకాయ వెళ్ళినాయి.
అవి సంచిలేసి ఇత్తా సప్నకిత్తు అట్లనే జ్వరం తగ్గదాకా 2 రోజులు ఉండిరా. సరేనే. పా. ఇగో అమ్మ అత్త అన్నది, అది వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేస్తా అన్నది, లిఫ్ట్ అయ్యి మరి. సరే నేను చూసుకుంటుంది. నువ్వు అనుకో, నీకు చాయ్ పెట్టుకొస్తా. సరే అమ్మా. బుజ్జి, సప్నా, సప్నా. అమ్మా వచ్చినవానే? వచ్చిన బిడ్డ. జ్వరం జారలేదా అనే? బాగానే వచ్చినట్టున్నది కాదు జ్వరం. దవాఖానలకు పోయినావా? పెయిన్ అమ్మా, నిన్న మొన్న గ్లూకోజులు కూడా ఎక్కించుకున్నా. నువ్వు నిన్న మొన్న ఫోన్ మాట్లాడినప్పుడే అంతెట్లనో మాట్లాడినావు. అప్పటి నుంచే జ్వరం బాగున్నట్టున్నది. ఇక చూడు, ఇప్పుడు మొక్క కొంచెం చూడు తగ్గిందే. తీసుకపోయిందో. ఏం తగ్గింది బిడ్డ? అగో కళ్ళన్ని లోపలికి పోయినా. ఏమన్నా తిన్నావా లేదా? చాయ్ తాగినమ్మా. చాయ్ తాగినావా? మరి గోళీలు వేసుకున్నావు బిడ్డ? ఇప్పుడే గిట్లున్నావంటే నిన్న మొన్న ఎట్లున్నావో ఇంకా. ఈ జ్వరం పాడుగాను. మొక్క చూడు ఎట్టు తీసుకపోయిందో. మంచిదేనా బిడ్డ? కూర్చో. మంచిగానే ఉన్నది బిడ్డ. అల్లుడు, దవాఖానలు ఏమన్నా పరీక్షలు అన్ని చేసిండ్రా? చేసిరత్తమ్మా, అన్ని నార్మలే అని చెప్పిళ్ళు. మరి దిక్కువల జ్వరం పాడుగాను. మరి పొల్ల చూడు దివాలాయే. తినక అవునల్లుడు, చక్కగా తిండి తినక ఇట్లా దివాలు తీసినట్టున్నది బిడ్డ. అల్లుడు, జ్వరం బాగున్నది కదా, 2 రోజులు బిడ్డని ఇంటికి తీసుకుపోతా. గింత జ్వరంతో గీడేడు ఉంటుంది చెప్పు. ఆడుంటే నేను వెనక ముందు ఎట్లనో ఆసరైంది ఏదైనా తినబెడతా. ఏమంటావు బిడ్డ? తీసుకుపో అన్న. నేను మొన్నటి నుంచే చెప్తాను అత్తమ్మా, మీ అమ్మోళ్ళింటికి 2 రోజులు పొమ్మని. చెప్తింటాందా నా మాట? నేనే చెప్దాం అనుకున్నా, మీరే చెప్పిళ్ళు. 2 రోజులు కాదత్తమ్మా, వారం రోజులు తీసుకుపోలి. జ్వరం తక్కువైనాక తోలిర్రి. అరే నేను సాయంత్రం ఊళ్ళో డాక్టర్ చూపించుకుంటా అన్న కదా, డాక్టర్ చూపించుకుంటా. అమ్మ కూడా ఇడు అద్దు అన్న దేశం బాయే. వదిన ఒక్కటి ఎట్లుంటది? వదినకు తిప్పలు కదా. అమ్మ నువ్వు సాయంత్రం బస్ పోయే. అత్తమ్మ అది గట్నే మాట్లాడుతుంది, నువ్వు తీసుకోపో. అరే మళ్ళా గట్లని అంటవి ఏంది? ఎవరి దాకానే బోళ్ళు ఉన్నాయంటివి, బట్టలు ఉన్నాయంటివి. నేను పోతే అవన్నీ ఎట్లుంటాయి చెప్పు? ఇల్లు శుద్ధి చేసుకోవద్దా? బుజ్జి, నేను వచ్చిన కదనే, ఆ బోళ్ళు తోముతా, బట్టలు పిండుతా, ఇల్లు తుడుతా, కడుగుతా, అంతా చేసినాకనే నువ్వు బట్టలు చదువుకొని పోదాం బిడ్డ, సరేనా? అదే అమ్మా. అరే అల్లుడే పొమ్మంటాను కాదు బిడ్డ. 2 అగో చూసినావా, ఇంకా జారలేదు. అగో సడిది కూడా బాగా అయినట్టున్నది. 2 వద్దులుంటే మంచిగా అవుతావు బిడ్డ, నా మాటిని. ఇంకేం? అత్తమ్మ అది అట్లే అంటది, నువ్వు తీసుకోపో. సరే బిడ్డ. పోతది పో పో పో. ఏమిటి కొరిస్తాను? పోతా పోదంతి అమ్మ. సరే బిడ్డ. ఎవడు ఇట్లా మంచంలో పడుకొని ఉంటావా ఇట్లా? అల్లుడు, నేను బువ్వకూర వండుతా. సరే అత్తమ్మ. కాసేపు పండుకో బిడ్డ. అద్దు బిడ్డ, మన చేన్లా 4 కాకరకాయలు, వంకాయలు అవ్వోటి ఇవ్వటి వదిన పంపించింది. ఇక అవే కోసి కూర వండుతా. సరే అమ్మా. అక్క పొలం అంతా ఆరిందే, మిషన్ నడుతుంది. అప్పుడు సాయంత్రం వచ్చి ఉడపండు కోసినాం అనుకో, ఆ సీనాన్నకు ఫోన్ చేసిన రేపు అత్తా అన్నాడు, రేపు కోపిద్దాం పొలం. ఇక అదే తమ్మి,
నువ్వు అత్తనే ఇవన్నీ చూసుకుంటావని నీకు ఫోన్ చేసి రమ్మన్నా. అంత ఆరింది కోపిద్దాం. సరే తమ్ముడు సరే గాని అత్త మీదే చెప్తా గానీ నీడకు పోయి నీళ్ళు తాగి చెప్తాపా. ఎండ కొడుతుంది పని అప్పటి నుంచి పొలం దగ్గరనే ఉన్నా. బాగా ఫోన్ చేసి నాన్న ఇయ్యాల పొద్దున్నే చేసిండు. పోయిండట డ్యూటీకి. పోయిండట. నువ్వు అత్తన్నవని కూడా చెప్పినా. ఇక మొన్న మేకలలో తిరుపతి దేశం పోయిండ్రా. ఆయనతో పోతాడు కదా అని బావకింత మామిడికాయ తొక్కు గారెప్పలు అదొకటి ఇదొకటి చేసి పంపించిండ్రా. మంచి పని చేసినవే అక్క. ఆడు ఊకే అప్పటి తిండితో తినబుద్ధి కాదు బావకు. అప్పుడప్పుడు తొక్కేసుకొని తింటాడు ఇక. అవును గాని గీ రమేష్ కూడా పోయిండు తెలుసారా నీకు? రమేష్ కి ఏం తక్కువైందని వేయండి మంచిగా భూమి సాగుంటే. పెళ్ళానికి ఆపచ్చని ఎక్కువ రా తమ్మి. ఇక ఏం చేస్తాడు ఆయనతో పోయిండు. ఎండ బాగా కొడుతుంది. అందుకే ఇక్కడ నీళ్లు ఉన్నాయి దారా అని చెప్పిన. అత్తమ్మ ఎటువైందే? నాకే ఫోన్ చేసి చెప్పాను రారా అంటే ఇంకా చూస్తే అత్తమ్మ కనబడలేదు. అత్తమ్మ నారా సప్నక్కకు జ్వరం వస్తుందని ఫోన్ చేస్తే పోయి చూసొస్తాను అన్నదిరా. సరే పో అని చెప్పిన. అక్కడికే పోయింది. నీకేడా పని లేదా అక్క? ఆమె పోయి బిడ్డకు చేసి పెడుతుంది, నువ్వేడా సర్వ సాకిరి చేసుకుంటుండు. నువ్వు చేసేది కాక ఇంకా నాకు ఫోన్ చేసి రారా తమ్ముడా అంటున్నావా? ఏంద్రా గిట్లా అంటాను? మరి లేకపోతే ఏంది అక్క? బాగా పోయి గిన్నె ఎండ్లు అవుతుంది, పైసలు పంపుతాండు. అవి మీ అత్త దగ్గర ఉంటాను వాళ్ళ బిడ్డకి ఇస్తాందా? ఏం చేస్తాందో లెక్క లేదు, పత్రం లేదు, ఏం లేదు. ఏంద్రా తమ్మ ఎన్నెళ్ళింది గిట్లా మాట్లాడుతాను? మాట్లాడపోతే ఏందే? నీ పైసలు లెక్క తెలుసా నీకేమన్నా? బాగా పంపించేటి అలా బాగా కట్టపడుతుంది, ఇక్కడ నువ్వు కట్టపాడు. పైసలు ఏమో వాళ్ళు తీసుకుంటారు. బిడ్డింటికి మీ అత్త పోతా అనగానే ఓ అత్తమ్మ అన్నవానే అద్దని చెప్పావా? ఇది అంత ఎవరు చేస్తారే? రేపు మిషన్ వస్తుంది, ఇప్పుడు ఒడ్ల పంట ఎవరు పోయాలి? ఒకరిని పోసుకుంటావా? ఫోన్ చేసి రారా తమ్మ అని అంటున్నావు. సరే నీ మీద నా ప్రేమ ఉంది కాబట్టి నేను వచ్చా నీకు పని చేస్తా. మరి అడుకోవడానికే ఇవన్నీ ఆలోచిస్తారేవా? పానం మంచిగా లేదు పొయ్యేస్తా అంటే అద్దానొస్తుందా? ఎట్లా అద్దంట చెప్పురా. పానం మంచిగా లేదని ఏందో, ఇంకేం పని ఏందో, లేకపోతే బాగా పంపిన పైసలు ఇచ్చేస్తానేమేందో. నువ్వు చూస్తానవా నేను చూస్తానా? ఎందుకురా తమ్మి గంత కోపానికి వస్తాను? లేకపోతే ఏంది అక్క? నువ్వు ఇంటికాడ ఒక్కదానివే ఉంటావు, ఇక్కడికి వచ్చి శరకమైన కూడా ఒక్కదానివే ఉండబడుతుంది. ఇక్కడ మంచి అవసరావు. నెలకు 4 సార్లు పోయి బిడ్డింటికన్నా ఉన్నాక నిన్నే చూసుకుంటారే చెప్పు. అక్క అన్నందుకు నేను అది చేత కావచ్చు, నేను చేసినానంటదా అని మీ అత్త అస్సలుగా అన్నది. ఇగో అక్క ఒకటి చెప్తాను నేను, నువ్వు ఎంత పని చేసినా, ఎంత గొడ్డు సాకిరి చేసినా, ఎంత మీదేసుకొని చేసినా నువ్వు ఎన్నటికి కోడలువే, బిడ్డవైతే కాదు. వాళ్ళు అవ్వ బిడ్డలే ఒకటవుతారు. అర్థమవుతుందా? ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకేం తెలియలేదేమే? పని చేసినట్టు ఒకటి తెలుసు. బావ నువ్వు అక్కడ చేస్తాడు, నువ్వు ఇక్కడ చేసుకుంటా పెట్టుర్రి. ఏం మనసులో ఏమో నాకైతే ఏం అర్థం అవుతలేదు. బాగా పోయేస్తాడు, బాగా కట్టిన మాట్లాడతాడు, అన్ని మా అమ్మ చూసుకుంటుందిరా అని. నువ్వు కూడా కట్టిన అనబడుతుంది. ఇక ఈ ఒడ్ల పండు కోసులు ఏం లేదు, ఆమె వచ్చినాక ఆమెనే కోసుకుంటుంది. రేపు పొలం కూడా కోయించుకోరు మీరే, నేను పోతే. ఇక అట్లా మాట్లాడకరా తమ్మి. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అవునే ఆలోచించి ఒకసారి నేను ఎందుకు చెప్తాను. నీకు ఎంత చెప్పినా గిత్త కూడా అర్థం కాదే అక్క. ఆ సప్నక్కలు తినాని రోజులు తింటారు, చేపించుకున్నాను రోజులు చేపించుకుంటారు. ఇక ఇడిచిపెట్టినా అనుకో అప్పుడు తెలుస్తుంది మీకు. ఇక అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా అర్థం కాదు. మిమ్మల్ని దూరం కొట్టినప్పుడే మీకు అర్థమవుతుంది. మీ అత్త కూడా ఇప్పటికి అర్థం కాదు. ఏం మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటారు కట్టినే, అలా దూరం కొట్టినప్పుడే అర్థమవుతుంది. ఇవన్నీ కాదే అక్క. నెలకు 4 సార్లు మీ అత్త ఆడబిడ్డల ఇంటికి ఎందుకు పోతుందో గమనించుకో. నువ్వు గంతే. నీ ముళ్ళు అంత ఎడిపోతుందో, నీ సంసారం ఎడిపోతుందో గమనించుకో. అర్థమవుతుందా? ఇక నీ ఇష్టం, నేను చెప్పి తిరిగి చెప్పిన. పోదా అక్క ఏమైందే? అత్తన్నా దా బిడ్డ. లావణ్య, లావణ్య
లావణ్య అత్తమ్మ ఇప్పుడే వస్తారా స్వప్న? ఇప్పుడే వస్తాను వదినే. సరే గాని జ్వరం తగ్గిందా? కొంచెం తగ్గింది వదినే. మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. అవునా లావణ్య, మీ తమ్ముడు అత్తానే కదా వచ్చిండా? వచ్చిండు అత్తమ్మ, వచ్చిండు చూసిండు పొలాన్ని పోయిండు. వచ్చిండు పోయిండా? ఉండమంటే అయిపోగా అదే. అడిగినప్పుడు అలా వాడు ఇక్కడ ఉండడానికి వానికి ఏం పని లేదా అత్తమ్మ? అయినా వాడు ఇక్కడ ఉంటే వాని పనులన్నీ ఎవరు చేయాలి? అవునత్తమ్మ, పొద్దుగాల పోయేటప్పుడు 2 రోజులు ఉండత్తానువేను. మరి చెప్పనే బిడ్డను ఎంబడబెట్టుకొని వచ్చినావు? అదా అనే లావణ్య, నేను పోయే వరకు బుజ్జి మొత్తానికి సాత కాకుండా వండుకొని ఉన్నది. దాన్ని చూసే వరకు నాకు అస్సలకే ధైర్యం రాలేదు. 2 రోజుల నుంచి జ్వరం వచ్చే వరకు పొల్ల ముఖం చూడు ఎట్టి ఇడ్చుకపోయిందో. ఇక ఆడు ఉంటే చక్కగా తింటదో తినదో అని అల్లుడిని తీసుకుపోతా అని అడిగిన. అల్లుడు అదే ముచ్చట అంటాడు. నేను ఎప్పుడో చెప్పిన అత్తమ్మ 2 రోజుల కిందటనే బొమ్మనంటే ఆ ఓకుంటా అన్నే ఉన్నది అన్నాడు. అల్లుడిని అడిగిన వాళ్ళే తీసుకపో అన్నాడే. ఇక అల్లుడికి బుక్కడంతా బువ్వండి అవన్నీ తోమి కడిగి పెట్టి బిడ్డను తోలుకొని వచ్చిన. సరే అత్తమ్మ. బుజ్జి పా బిడ్డ లోపలికి వాయపా, ఏంటో పాడగానంత నువ్వు కొడతాను. పైలో గోళీలు అన్ని తెచ్చుకున్నావా? తెచ్చినమ్మా. పా. ఉప్పు ఎక్కువ ఎందుకు అయిందంటే నువ్వు అప్పుడే ఫోన్ చేసినావు. నీతో మాట్లాడుకుంటూ 1 చెంచా వేసేది 2 చెంచాలు వేసిన. సరే గాని అన్నం అయితే తిన్నావు కదా, మరి ఇప్పుడు వదినే అన్న ఫోను? అవును. నాకు ఒకసారి మాట్లాడతా. నేను మాట్లాడుతున్నా కదా ఇయ్యా. నేను వేరే ముచ్చట మాట్లాడేది ఉన్నది. ఇంకోసారి పంపించినప్పుడు కారపూసును నీకు ఇష్టమైన బెల్లపప్పాలు పంపిస్తా. సరే. ఇంకా చలి బాగా పెడుతుందా అక్కడ? ఏమైందా బుజ్జి? ఏం లేదా. గోళీలు వేసుకున్నావా? లావణ్య లావణ్య. అత్తమ్మ ఏం చేస్తానవే? ఏం లేదత్తమ్మ, కొడుకు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. కొడుకుతోని తర్వాత మాట్లాడుతూ గాని గిర్ని కాడికి పోయి ఇంత పిండి పట్టించుకురాపో. సప్నకు అన్నం తినబుద్ధి అయితే లేదు, అట్నే జొన్న రొట్టె చేసి పెడతా. ఆమెకు అన్నం తినబుద్ధి కాకపోతే నన్నెందుకు కోస కూసుకుంటానవ అత్తమ్మ? నేను ఓను, నీకు చేతనైతే నువ్వో, నాకు ఇంట్లో బాగా పనులున్నాయి. అగో ఏంది ఇది? ఎన్నెళ్ళింది ఇట్లా మాట్లాడుతుంది? నేను దాన్ని ఏం కోసం ఉంచుకున్నా? సప్న సప్న. అగో అల్లుడు ఇప్పుడే వస్తాను బిడ్డ. ఇప్పుడే వస్తాను అత్తమ్మ. సప్న. అమ్మా ఆగో, నువ్వేంది ఫోన్ ఇట్లా చేయకుండానే వచ్చినావు? మా దోసుగానే వాళ్ళది ఫంక్షన్ ఉందే, ఈ ఊరు మీదకి కదా పోడు. నువ్వు ఎట్టున్నావు చూసిపోదావని వచ్చిన. సరే లోపట్రా. బయట దోస్తున్నాడే, పోవాలి. ఎప్పుడు వచ్చినావన్నా? ఇప్పుడే వచ్చిన చెల్లె. అయ్యో లావణ్య, కొన్ని నీళ్ళు కుర్చీదేపో, అన్నయ్య కూర్చుంటాడు. అద్దత్తమ్మా, నేను పోతా, పని ఉన్నది అక్కడ. ఫంక్షన్కి లేట్ అవుతుంది మళ్ళా. సప్న జ్వరం తగ్గిందానే? ఇప్పుడు కొంచెం తగ్గింది. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? నీ ఫంక్షన్కే కదా పోయేది. ఏమైందే? నిలబడి చూస్తాను, నీళ్ళు దేపో, తాగిపోతాడు. అన్న పోతా అంటాడు కదా, నీళ్ళు తెచ్చి ఎవరికి ఇవ్వాలి? పోనీతి. సప్న ఇగో ఈ ఖర్చులోకి ఉంచుకో. ఎందుకు తీ బిడ్డ? పైసలు లేవా? దానికి ఎందుకు ఇచ్చుడు? నేను చూపియనా బిడ్డ? ఏం కాదు అత్తమ్మ, ఉండని. సప్న నేను ఫంక్షన్ చూసుకొని ఇటే వస్తా. సరేరా. సరేనా? జాగ్రత్త పోయిన కాడ. సరేనే, మర్చిపోకు బిడ్డ. సరే అత్తమ్మ, పోయేస్తా. పైలో బండి మీద వచ్చిర్రా? బండి మీద వచ్చిన.
పోయేద్దా చెల్లె సరే జాగ్రత్త. జాగ్రత్త. సరే. ఏం చేస్తాను వీడ? రాత్రి గంట లేట్ అయింది, కొంచెం ముందత్త అయిపో కదా. అమ్మోళ్ళు ఏమనుకుంటారు? ఫ్రెండ్స్ రాక రాక వచ్చిళ్ళు, చాలా రోజులైంది మాట్లాడుకుని ఉండేసరికి లేట్ అయిందే. మా అమ్మనైతే అల్లురు రాకపోయా ఒకటే రంతిపడు. చెప్పిపోయినావు కదా అత్త అని, ఇక అందుకే అది ఎదురు చూసింది. నేను అనుకున్నాకప్పుడే నువ్వు ఎట్నో లేట్ అయ్యేస్తావని. అరే పోయింది ఫంక్షన్ కాదే, తెలుస్తే ఇక నీ వేసావు. సరే కానీ జ్వరం తగ్గిందా? పోదామా సప్న? ఇప్పుడు ఏం పనులు లేకనే పాయ కాదల్లుడు, 2 రోజులు ఉండని. 2 రోజులేదు అత్తమ్మా, వారం రోజులు ఉండని. సప్న మంచి ఉండు కావాలి. అక్కడ ఉన్నప్పుడు మెతుకు కూడా తినలే, ఇక్కడ వచ్చినాక 4 బుక్కలు తిని మంచిగా అయింది. అక్కడ ఉన్నప్పుడు జ్వరం ఎట్లా వచ్చింది చెప్పు? ఇడికి వచ్చినాక కొంచెం జ్వరం జారింది, అన్నం తింటున్నా. ఏం చేస్తారే? అత్త అంది. రావదినే కూసో. సప్న పానం మంచిగా లేడగాని ఇప్పుడు మంచిగా ఉన్నదా? కొంచెం జ్వరం తగ్గింది అత్తమ్మ. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానండి. ఎప్పుడు వచ్చినావు బిడ్డ? చిన్నమ్మ నేను రాత్రి వచ్చిన. అంత మంచిదేనా? అంత మంచిదే. ఏంది వదినే, ఏమో పసుపు బొట్లు బాగానే పెట్టినావు, ఎటు పోయినావు? పోషమ్మ కాడికి పోయింది, ఒకటి మొక్కుండి ఇయ్యాలి తీసి వచ్చిన. అవునా, మంది బాగున్నారా? ఉన్నారు. అమ్మ మొక్క అంటే ఆదికొచ్చిందే. అప్పట్లో నాకు పానం మంచిగా లేనప్పుడు ఊళ్ళో పోషమ్మకు ఓడి బియ్యం పోతానని మొక్కుకున్నానే. దసరాకి వచ్చినప్పుడు వద్దాం అనుకున్నా గానీ పనులు తిరగ పోయకపోతుంది. మరి ఇప్పుడు పోసొద్దామా అని చూసుకుంటుంటే ఆ మొక్క అటే పోతాంది. పోయత్తే మంచిగుండు. నేను ఎట్లయినా ఇంకో 2 రోజులు ఎన్నే ఉంటా అనుకున్నా కదా, పోయి పోసొద్దాం. ఏమంటావు? ఇప్పుడు ఏడబోతావు బిడ్డ? రేపు పోదాంతి. ఇగో మరి నువ్వు ఉండరాదు, రేపు పోయి మొక్క చెల్లించుకుందాం. సరేది వదినే, నువ్వు కూడా రా రేపు పోషమ్మ కాడికి. సరేనే, ఏమన్నా పని ఉంటది కావచ్చు కానీ సుత్తతి అత్తనైతే అత్తతి. రా అత్త, పని ఏమైనా ఉంటే తర్వాత చూసుకో. అత్తతి నీకన్నా ఎక్కువ నాకెవరు ఉండదు. లావణ్య, అత్తమ్మ రేపు సప్న పోషమ్మ కాడికి పోదామన్నదే. దానికి పానం మంచిగా లేనప్పుడు పోషవ తల్లికి ఒడి బియ్యం పోతా అని మొక్కుకున్నదట. రేపు ఏం పనులు పెట్టుకోకు, పొద్దుగాలనే ఇంట్లో పని చేసుకొని పోషవ తల్లికి దండం పెట్టుకుని వద్దాం. రేపు నాకు వీలు కాదు, పొలం కాడ పని ఉంది, నేను రాను. అయ్యో, నువ్వు రాకపోతే ఎట్లా వదినే? పని ఏమన్నా ఉంటే తర్వాత చేసుకో, పోయేద్దాం. ఏమో చూత్తతి. బుజ్జి, ఓడి బియ్యంలకు కను, కుడుక, పోక, ఖర్జూర, కొబ్బరికాయ అవన్నీ నీ దుకాణాలకే కొనుకత్తా. నువ్వు పొద్దుగా లేచి నీ బియ్యం కలుపు. సరేనే. అల్లయింది, పొద్దు పోవట్లే. బుజ్జి, సప్నా, అమ్మా రా బిడ్డ, పొద్దు పోతాంది. అత్తన్న లావణ్య రావే, చెప్పనా? రావదినే. అల్లుడు అత్తమ్మ రాండి బిడ్డ, రాండి పోదాం. అన్ని పెట్టినావా? అమ్మ పెట్టిండి. ఏమన్నా మర్చిపోయినావా? ఏం మర్చిపోలే, అన్ని పెట్టినా. సరే, తల పెట్టు వదిలే. దగ్గరికి అయ్యే తలుపు. ఆగు బిడ్డ, ఇగో ఈ అదినే ఇస్తా. ఏమైంది అదినే, అత్తనవా? అత్తునే, నేను ఎప్పుడో తయారై ఉన్నా, మీకోసమే చూస్తున్నా. దా దా, పొద్దు పోతాను. ఇంతసేపు అయింది, ఎండగాక ముందే పోదాం అంటివి.
ఏడవన్నీ ఇక అవ్వోటి ఇవ్వోటి చదివే వరకే గీయాలా నేను ఆడికి మొత్తుకుంటూనే ఉన్నా పొద్దుపోతాండే రాండే రాండే అంటే ఇగో వెళ్ళిర్రు. నేను ఎప్పుడో తయారై ఉన్నా ఇక అత్తరాని ఎదురు చూసుకుంటా. ఇక తొవ్వాలి నేను ఆయన పిలుచుకపోతా అని సప్పుడైతే అయ్యో నేను కళ్ళు మర్చిపోయిన బిడ్డ. అల్లుడు గా గౌన్లో అన్నకు కళ్ళు చెప్పిన 100 రూపాయలది పోయి తీసుకురాపో బిడ్డ 2 అడుగులు పోయి. సరే అత్తమ్మ నేను తీసుకొస్తా. పో మామయ్య ఎక్కడనే ఉంటాడు పోయి మరి. సరే బుజ్జి మనం తిరుగుదాంపా. లావణ్య తొవ్వ బయలు వెళ్ళిన కానుంచెల్లి ఓ మాట లేదు ముచ్చట్లేదు ఎందుకు అట్లున్నవే? ఏం లేదు, అంత చిన్నవైనట్టు కనబడతాను. ఏమైంది వదినే? నాకు కనబడంది చిన్నవైనట్టు నీకే కనిపిస్తుందా? ఏం లేదు కానీ రారి, మంచిగానే ఉన్నా. నాకేమైంది రారి. బుజ్జి కడప కడిగి బొట్టు పెట్టు. కడప కడిగినట్టున్నారు కదా బిడ్డ, బొట్టు పెట్టు. అవు అదే ఇలా పోయారా దేవుడికి? ఏడ కలిపి అందులో పోయొచ్చునే, అందరికి మెసలా రాదు. నేను కూడా గదే అంటాను. బుజ్జి సప్న ఆ బియ్యం పట్టుకొని బయటికి రా బిడ్డ. లావణ్య బియ్యం పోయే. అగా ఏందే గిట్ల చేస్తాను? ఈ బియ్యం పోయి దేవుని గోడ బియ్యం పోతుందా? ఏమైంది వదినే? పోయి పొద్దు పోతుంది బిడ్డ, పోయి ఎండ అవుతుంది మళ్ళీ నడిచిపోవాలదా? రావే పొయ్యి.
అబ్బా నేను ఆన్న ఆగుతారంటే ఇడి దగ్గర రమ్మంటివి అయ్యో ఇప్పుడు ఏమైంది వదిన అత్తే బుక్కడంతా బువ్వ తిన్నాక పోదువుతి ఊళ్ళు ఉన్నట్టే గాని ఒక్క నాడు కూడా ఇంటి మోగన రావు. ఇక ఏం చేయాలి నా పనులు నాకే ఉంటాయా ఎప్పుడన్నా పని తీసుకొని వస్తామంటే ఇక ఇదే పనులే నాకు ఎప్పుడు పనులేనే. సరతి బుక్కడంతా బువ్వ తిన్నాక పోదు. బుజ్జి అబ్బేసినట్టు పెట్టుకో. అల్లుడు కూర్చోపో బిడ్డ. అయినా గాని తింటూనే ఉంటాది. సప్న నువ్వేం చేస్తావే కోడలు దున్ను సప్న బువ్వకూర అంటారు గాని ఇతను బాగా రోజులే మాట్లాడదా మాట్లాడుకుందా. పా ఇటు జరుగు ఇటు జరుగు ఇటు జరుగు. సప్న కూర్చుంటా. అబ్బో అవన్నీ మంచినే ఎండకు పరంగా అవుతుంది. ఏ మరి పొద్దుపోతుంది అనుకుంటే ఈ అల్లాయే. లావణ్య 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 బువ్వ కూర అయ్యే వరకు ఆల్చబెట్టట్టున్నదే. పొద్దుగాల ఏం తినకుండా వినాం కదా అందరికి షాయ పెట్టుకో. పానం అంతా గావరైతుంది. నేను పెట్టా నాకు చేతనైతే లేదు. ఏందే పొద్దుగాల సుంది గట్లనే ముఖం మార్చుకొని ఉంటాను. ఓటు మాట్లాడతాను ముఖం మీద కట్టించినట్టు మాట్లాడతానవేందే? నిన్ను ఎవలేమన్నారే? నాకేమైంది? నేను మంచిగానే ఉన్నా. నాకేమన్నా అయితే చేసేటోళ్ళ చూసేటోళ్ళ? నా కోసం ఏమన్నా మీరు ఆగిర్రా? మీరు చెయ్యాలనుకున్న పనులన్నీ చేసుకున్నారు కదా, మళ్ళా నన్నెందుకు అంటారు? ఏందే లావణ్య నిన్ను ఎవలేమన్నారే? ఎందుకట్లా మాట్లాడతాను? మాట్లాడకపోతే ఏంది? నెలల 4 సార్లు నీ బిడ్డ ఇంటికి పోతావు. నీ బిడ్డ ఇక్కడికి వచ్చిందంటే వారాల కొద్ది ఉంటది. నీ కొడుకు ఏమన్నా ఇక్కడ సంపాదిస్తాడా? ఇవన్నీ ఎట్లా వెళ్తాయి? దేవుళ్ళ దగ్గరకట, ఓడి బియ్యమట, ఈ ఖర్చులన్నీ ఏంది? ఇంకా మాట్లాడుతాంది అంటాంది. అయ్యో ఏందల్లావని గట్లా మాట్లాడతాను? అయ్యో సంబరానికి వచ్చినా అదే పానం మంచిగా లేక వచ్చింది గదికి గిట్లా మాట్లాడబడితే. నా బిడ్డ నా ఇంటికి రాకపోతే ఎవరింటికి పోతుంది? అత్తది ఎందుకు రాదు? నువ్వేమన్నా కష్టపడి సంపాదిస్తాన్నావా నీకు తెలవడానికి? నా మొగుడేమో దేశం కానీ దేశం పోయి గొడ్డు సాకిరి చేసి పంపిస్తాడు. ముళ్ళ మొత్తం నీ దగ్గర పెట్టుకొని నీ బిడ్డకు పంపిస్తావు. ఇక నేనేమైనా నాకేమైనా నీకేమైతుంది? ఏం కాదు. మాకేమైనా మేము ఏడవైనా ఎవరు పట్టించుకోరు. మేము ఉంటేంది సత్తేంది. బిడ్డకైతే పెట్టుకో నువ్వు ముళ్ళ మంచిగా. ఏ లవణ్య నీకు తలకాయ ఉన్నదా? బిడ్డ కాకపోతే తల్లి అరుచుకోపోతే ఎవరు అరుచుకుంటారా? నీకు తల్లి గారి లేదా? నీకు సార్ లేదా? ఏంది అదేనా నీ మాట? పోయినా ఏడిపిస్తున్నావు, దాని పారం మంచి లేదంటే ఎందుకు ఏడిపిస్తున్నావు దీన్ని? వదినే నువ్వు ఆగు వదినే. నా కోడలు ఏనాడు గిట్లా మాట్లాడలేదు. మొన్నటిసుందే గిట్లా మాట్లాడుతాంది. నా బిడ్డ నా కోడలు ఇద్దరు అక్కచెల్లెల లెక్క కూడుండేటోళ్ళు. దానికి ఎవలేం చెప్పిర్రో. ఎవలేం చెప్తేనే వదినే దీని బుద్ధి ఏమైంది? సప్న ఈ ఇంటి ఆడబిడ్డ కదా, దానికి అధికారం లేదా? అన్నదమ్ములు ఉన్నారంటే తల్లి ఉన్నదంటే ఏ అడవిలకైనా అధికారం ఉంటది. నీ అవగారు ఇంటికాడ నీకు బలం లేదా? ఏమన్నా నీకు ఆపతత్తే మీ అవగారులు రారా? నువ్వోవా? ఎందుకో నువ్వు ఫోన్ చేయగా మీ తమ్ముడు వస్తాడు. అప్పుడు నీకు ఎంత దయనం అనిపిస్తుంది? నీ లెక్క దానికి కాదా? వదినే నేను నచ్చిపోయినప్పుడు అలా ఎక్కువ రోజులుంటే ఎవలేమనుకుంటారో నేను పోతా వదినే అన్నప్పుడు నువ్వు ఒక మాట అనేదానివి గుర్తుందా వదినే? ఇది నీ అవ్వగారిల్లు, మన ఇద్దరం అక్క చెల్లెల లెక్క ఎవలేమనుకుంటే మనకేంది అని అన్నావు. చేసి చేసి మీ అమ్మ కష్టొచ్చినా చేసి పెట్టడానికి నేను లేనా అన్నావు. ఇప్పుడు ఏంది వదినే గిట్లా మాట్లాడతాను? నీకు తెలియకుండా అమ్మ మాకేం పెట్టింది వదినే? నేనేం తీసుకుపోయినా చెప్పు. లావణ్య నా బిడ్డకు పెడతానో అని మాట్లాడతాను. నా బిడ్డకు నేనేం పెట్టినే నిన్ను కాదనక? నా కొడుకు ఇక్కడ లేనందుకు ఆపతికి అక్కరకు అన్నిటికి నా బిడ్డ అల్లుడు ముందటుండి ఎల్ల తీసుకొస్తాను. నీకు తెలియదానే? రూపాయి ఎంత కట్టపడకుండా కూడబెడతానో నీకు తెలియని ముచ్చట్నా? అయినా నా బిడ్డకు నేనేం పెట్టుకున్నాడే నిన్ను కాదనక? నీకెవరు చెప్పిర్రే ఈ ఆలోచన? నీకు బుద్ధి ఎట్లా పుట్టిందే? నా బిడ్డను ఎట్లంటవే నువ్వు? ఎవరో ఎందుకంటారు? నేనే అంటన్నా. నీ కొడుకు పంపించిన పైసలు ఏనాడన్నా లెక్క చెప్పినవా? రోజుల తరబడి నీ బిడ్డ ఇంటికి ఎందుకు పోతాన్నావు? నీ కొడుకు పంపించిన పైసలు ఇచ్చేస్తానవా? ఎందుకు పోతున్నావు? ఇప్పుడు అడుగుతున్నా చెప్పు. ఎందుకు పోతావు అంటే మేము లవణ్య ఓ ఇంటికి బిడ్డనిచ్చినప్పుడు మంచి చెడులు అరుచుకుంటానికి తల్లి పోవద్దా?
తల్లి కూతి బిడ్డకెరక, బిడ్డ కూతి తల్లికెరక. అయినా తల్లి ఉన్నంతసేపే కాదే బిడ్డలో గౌరవం. అయినా మీ అత్త దగ్గర ఎకరాలు ఉన్నాయి బిడ్డకి ఇచ్చటానికి? ఆ పైసలను పుచ్చిపోతున్నాయా? ఇంట్లో సంగతి నీకు ఎరకలేనిది ఏమున్నదే? అట్లా మాట్లాడితే ఆడవిళ్ళు ఎంత ఏడవాలనే? పెడుతుంది పెడుతుంది అంటే దాని మనసు ఎంత బాధపడాలి? రేపకాలం నువ్వు మీ అమ్మగారింటికి పోతే మీ మరదలకి ఇట్లా మాట్లాడితే ఊకుంటావు నువ్వు? ఎంత బాధ అనిపిస్తుంది నీ మనసుకు? ఒకసారి ఆలోచించుకో. ఏమో చిన్న పోరలా మాట్లాడతావు. నువ్వన్న మాటలే నీ మరదలు నిన్ను మాట్లాడతాయి. నువ్వు తట్టుకుంటావా లావనియా? నీ మనసు నేను చెప్పే. అరే గా నడవ నేను వచ్చినప్పుడు పోయినప్పుడు ఎంత మంచిగా మాట్లాడదానివే, ఇలా గిట్ట మాట్లాడుతున్నావు ఏందే? ఏడ నేర్చుకున్నావు ఈ మాటలు? ఎవరిని చూసి నేర్చుకున్నావు? లవానియా, నువ్వు నా బిడ్డ దానివే. నీకు ఒక్క మాట చెప్తే ఎప్పుడు గుర్తుంచుకో. ఆడిబిడ్డ ఇంటికి వస్తే ఆట పడద్దే. నువ్వు కారం మెతుకులు పెట్టినా కడుపుండ తిని సంబరంగా పోతుంది. తల్లిగారి ఇల్లుకున్న బలమే గదే. ఈ దేవుడేంది ఆ కరిసేందని కోపానికి వస్తున్నావు? అది ఇవులో ఉట్టలేదా, పెరగలేదా? దాని పానం మంచిగా లేక ఒకటి మొక్కుకున్నది, మొక్కెలా తీసుకున్నది. దానికేమో నీ లచ్చల ఖర్చు అయినట్టు కోపానికి వస్తాను. నీ దగ్గర ఏం పోయిందే? ఒక తవ్వెడు ఒడిబియ్యమే కదా, ఏమో లచ్చల కోట్లు వేయనాడు బాగా కోపానికి వస్తానవేమే? ఎందుకు కొంచెం పడుతున్నావే? దానికి హక్కు లేదా? అత్త, నువ్వు వదినేమనకు. ఇన్ని రోజుల నుంచి ఒక్క మాట కూడా అనని వదినే వీళ్ళకి ఇన్ని మాటలు మాట్లాడిందంటే వదినే మనసులో ఏదో తట్టింది. నేను ఇక్కడ ఉండత్తా, నేను పోతా. మనం పోదప్ప. బుజ్జి, ఏడికి పోతావే? నిన్న మొన్న పానం మంచిగా లేక ఇక్కడికి అత్తివి. వదిలి ఇట్లా మాట్లాడిందని ఉండే. అమ్మ, అన్ని లేనందుకు మీరు ఇద్దరు తల్లి బిడ్డలలో కలిసి ఉంటారే. నా వల్ల మీకు గొడవలు అవడం నాకు ఇష్టం లేదమ్మా. నేను పోతా. అద్దు స్వప్న, నువ్వు అన్నట్టుగా ఈ మాటలు నా మనసులో కొట్టినాయి కాదు. ఎవరో చెప్పిన మాటలు విని నేను నిన్నే మాటలు అన్నా. నువ్వు ఎటు పోవడద్దు, తప్పు నాదే, నన్ను క్షమించు. అన్న, నువ్వు కూడా ఈ మాటలు పట్టించుకోకు, నన్ను క్షమించు. చెప్తాంది కదనే, అది చెప్పుడు మాటలు పట్టుకొని మాట్లాడిందని. స్వప్న, నేనేం కావాలని అనలేదు. నా మాటల వల్ల నీ మనసు బాగా బాధపడ్డది. అవన్నీ మర్చిపో. ఎప్పటి లెక్క మనం కలిసి ఉందాం. దాని తప్ప తెలుసుకునే సప్న. ఏడవకే, ఏడవ కళ్ళు ఎర్రగా. నేను ఎన్ని రోజుల నుంచి అత్తన్న పోతున్నా అంటే నన్ను తల్లి లెక్కలు చూసుకునే నా వదిన ఉన్నదన్న భరోసాతోటే వస్తున్నా. నా అన్న లేకున్నా అంతకంటే మంచి చూసుకునే వదిన ఉన్నదన్న ఆదరణతోటే వస్తున్నా. ఇక అయిందేంది అయిపోయింది బిడ్డ. లవణ్య, వంట చేయపోయి ఆకలి అవుతుంది. వీళ్ళు ఇవాళ నాకు ఆకలి అయిపోయి. సరే, నేను పోయి చేస్తాను. నేను కూడా అత్త వదిలే. అద్దు, నువ్వు కూర్చో, నేను పోయి చేస్తా.